జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. నాది నాది అనే భ్రమలతో వ్యాధులతో బాధపడుతూ ఏడవలేక నవ్వుతూ చావలేక బ్రతుకుతూ ఎలాగో గడుపుతుంటారు జీవితాన్ని చాలామంది. మనం ఎక్కడి నుండి వచ్చామో ఎక్కడికి పోవాలో ఆ మార్గంలో ప్రయాణించడానికి ఇప్పుడే ఇక్కడే నిర్ణయం ఏమని ఎలా తెలుసుకోవాలి? తామరాకు మీద నిలిచిన నీటి పట్టు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. అటు ఇటు కదులుతూ అంతలోనే అదృశ్యమైపోతుంది. అలాగే మానవ జీవితం నీటి బుడగ లాంటిది, క్షణికమైనది. ఇప్పుడున్నట్టే ఉంటాం, మరుక్షణంలో ఉంటామో లేదో తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం నుండి వీడ్కోలు తీసుకోవాల్సిందే. అనంతకాల ప్రవాహంలో మానవ జీవితకాలం అత్యంత అల్పమైనది. పోనీ అల్పమైనదైతే అయ్యింది. ఉన్న కొద్ది కాలమైనా సుఖంగా ఉంటామా అంటే అదేం లేదు. పుట్టేటప్పుడు ఏడుస్తూనే పుడతాం. పుట్టిన తర్వాత బాల్యంలో తల్లిదండ్రులు అడిగిన వాటిని కొనిపెట్టలేదని ఏడుస్తాం. యుక్త వయసు వచ్చాక అనేక కోరికలు కలుగుతూ ఉంటాయి. అవి తీరకపోతే తీరలేదని ఏడుస్తాం. తీరితే కొత్త కోరికలు పుట్టి వాటి కోసం ఏడుస్తాం. ఆ తర్వాత వృద్ధాప్యం ప్రవేశిస్తుంది. శరీర అవయవాలు పట్టు తప్పుతాయి. బలం సన్నగిల్లిపోతుంది. దానికి ఏడుస్తాం. ఇక జీవించినంతకాలం రకరకాల జబ్బులు, దీర్ఘవ్యాధులు ఉంటాయి. వాటితో దుఃఖపడుతుంటాం, ఏడుస్తుంటాం. జన్మ ఉండేది కొద్ది కాలం. ఆ ఉన్నంత కాలం కూడా అనేక దుఃఖాలు, బాధలు, భయాలు, శోకాలు. ఇలాంటి జీవితంలో నువ్వు ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు. వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ నువ్వు మూర్ఖుడివి కాకూడదు. ఒక్క క్షణం ఈ జీవితాన్ని వృధా చేసిన ఆ క్షణం మళ్ళీ తిరిగి రాదు. మృత్యువు ఎప్పుడు మన వెన్నంటే ఉంటుంది అని మనం నిత్యం గుర్తుంచుకోవాలి. మరైతే మన కర్తవ్యం ఏమిటి? మానవ జీవిత పరమ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి పోవాలో తెలుసుకోవాలి. ఈ మార్గంలో ప్రయాణించడానికి ఇప్పుడే ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి. రేపు చూద్దామంటే కుదరదు. ఆ రేపు అసలు నీకున్నదో లేదో తెలియదు. భగవద్గీత చెప్తున్నారంట కదా, నాకు వినాలని ఉన్నది. ఏది ఎంత తెముల్చుకుందామన్నా పనులతో తీరటం లేదు. ఏమైనా సరే వచ్చే సంవత్సరం నుండి తప్పక రావాలి, వినాలి అనుకుంటారు. పాపం వచ్చే సంవత్సరానికి భగవద్గీతను వాయిదా వేశాడు కానీ వచ్చే నెలలో రాబోతున్న చావును వాయిదా వేయగలడా? కనుక భగవత్ సంబంధమైన ఆధ్యాత్మిక కార్యాలలో కానీ సత్కార్యాలు చేయడంలో కానీ ఏమాత్రం జాప్యం పనికిరాదు. ఆలస్యం అమృతం విషం అన్నారు. వాయిదాలు వేయకుండా ఇప్పుడే ఇక్కడే అనే సూత్రాన్ని అందరూ పాటిస్తే మనం అందరం మంచిగా ఉంటాం. జై శ్రీమన్నారాయణ.